నవగౌరవరం నవపుష్పశరం నయనే
भक्तिकरं प्रियचारुतरं युगधर्मयुतं पुनर्नन्दसुतं जगदीसुचितं भवभवोचितं अनुजानचितं निजवासयुतं प्रणमामि सखीसुतगौरवरम् अरुणं नयनं चरणं वसनं वदने स्फलितं सुखनामधरम् कुरुते सुरसं जगताधिपतिं प्रणमामि सखीसुतगौरवरम् प्रणमामि గౌరంగ మహాప్రభుకి జయ. దీంట్లో మీటింగ్ బాగుంటుంది టైం కాబట్టి ఒకే చదువుదాము. ఈ యొక్క భాషను కుంకుమాంకితమగు నవ గౌరవర్ణుడు నవ పుష్ప శరములు సంధించని నవమన్మధుడు నవ భావములు కలిగిన వాడు నవ నాట్యకరుడు నవ హాస్యకరుడు నవ కాంచన తేజోమయుడైన సతీశుడు గౌరచంద్రుడికి నాకున్నాను. నవ భగవత్ ప్రేమమయుడు నవనీతమైన తేజం కలిగిన వాడు నవ వేషగతుడు నవ కృష్ణ ప్రేమ రసమును ఆస్వాదించేవాడు నవ విధములకు భక్తి విధానములను నిర్వహించినప్పుడు నవ విధములుగా వెలుగొందువాడు పరమ శుభములు ప్రేమమయుతులైన సతీశుడు గౌరచంద్రుడికి నా ప్రణామం. హరిభక్తి ఎందు లగ్నమైన వాడు హరినామము కీర్తించువాడు చేతివేలపై లెక్కించు హరినామము జపించువాడు హరినామబలుడు కన్ను నుండి సదా ప్రేమాశ్రుడు శ్రమించువాడు అయిన సతీశుడు గౌరచంద్రుడికి నా ప్రణామం. సతతము జనుల భవతాపమును హరించువాడు పరమార్థ పరాయణుల వారికి జీవిత గమ్యమైన వాడు కృష్ణ ప్రేమ గ్రంథములపై ఆశపడని మధుపములుగా జనులను మార్చేడువాడు జగత్తు యొక్క తాపమును క్షమింపజేయువాడు అయిన సతీశుడు గౌరచంద్రునికి నా ప్రణామం. తన ఎడ విశుద్ధ భక్తిని కలిగించువాడు తన సేవకులకు
నృత్యం ద్వారా శ్రీకృష్ణుని లక్షణములను ప్రదర్శించువాడు, కులసతుల చిత్తమును నర్తింపజేయువాడు అయిన సతీశుడు గౌరసన్నిధికి నా ప్రణామములు. మధుర రవము గొంతు నుండి వెలువడుతుండగా, వీణానాదము మధురంగా మోగుతుండగా కరకాలములను లయముగా మోగించువాడు. ఆ విధంగా తన భక్తి భావంతో నిండిన నృత్యంతో భక్తులను నియుక్తను చేయవాడైన సతీశుడు గౌరసన్నిధికి నా ప్రణామములు. యుగధర్మమైన అజ్ఞాన సంకీర్తనను పూజించేవాడు, తిరిగి అవతరించిన నందసుడు ధరణికి అసాధారణము ఆభరణమైన వాడు, భవమోచనకు సరియైనట్టు ప్రచారము సాధించువాడు, శ్రీయ కృష్ణ రూపమందే జ్ఞానలగ్నమైన వాడు, సదా నిజధామ ఇతుడైన సతీశుడు గౌరవం నుంచి నా ప్రణామములు. నయనములు, పాదములు, వస్త్రము ఉదయించి సూర్యుని వలె అరుణవర్ణంతో ఉన్నట్టు వాడు, స్వీయనామమును ఉచ్చరించుతూ గొంతు గద్గదమైనట్టు వాడు, జగత్తులో నవజీవన రుచిని కలిగించువాడైన సతీశుడు గౌరవం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. జయ రాధా
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठके। तो భగవద్గీత 5వ అధ్యాయం మొదటి శ్లోకము. కర్మయోగము కృష్ణ చైతన్య స్థిత కర్మ. నేను కర్మయోగం గురించి చెప్తున్నాను. సో అలా మనకి 3వ అధ్యాయం పేరు కూడా కర్మయోగం అని ఇచ్చారు. ఇక్కడ మాత్రం 5వ అధ్యాయంలో కర్మయోగము కృష్ణ చైతన్య స్థిత కర్మ అని చెప్తున్నాను. యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అర్జున ఉవాచ అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి పునర్యోగం చ సంశసి యస్యేయతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ
पुनर्योगं च शंससि यस्येतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यस्येतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यश्चेयायतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि तन्मे ब्रूहि सुनिश्चितम् सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यस्येतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यस्येतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यस्येतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् माताजी सन्न्यासं कर्मणां कृष्ण सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यस्येतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यश्चेयायतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यस्येतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यस्येतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम् మొదలు ఇంకేంటి తెలుగు వస్తుంది తెలుగు రాదు ఇంగ్లీష్ బండి తెలుగు ఫస్ట్ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం च शंससि यस्येतयोरेकम्
తన్మే 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 యోగి సునిశ్చితం అర్జున ఉవాచ అర్జునుడు పలికెను సన్యాసం త్యజించుట ఇంగ్లీష్ में क्या है सन्यास में కర్మణాం సమస్త కర్మలను కృష్ణ ఓ కృష్ణ పునః మరల యోగం భక్తియుక్త సేవను కూడా సంశసి ప్రశంసిస్తుంది యత్ ఏది శ్రేయ అధిక శ్రేయోదాయకమో ఏతయోః ఈ రెండింటిలో ఏకం ఒకటి తత్ దానిని మే నాకు బ్రూహి దయచేసి చెప్పుము సునిశ్చితం మిక్కిలి స్పష్టముగా తత్పర్య భాషములు శివభగవాన్ ద్వారా జగద్గురు శివభగవానికి తత్పర్యము అర్జునుడు ఇట్లు పలికను ఓ కృష్ణ మొదట నీవు నన్ను కర్మత్యాగం చేయమని తెలిపి ఇప్పుడు తిరిగి భక్తియుక్త కర్మను చేయమని ఆదేశిస్తుంటుంది ఈ రెండింటిలో ఏది మిక్కి శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయము Arjuna said, "Oh Krishna, first of all you asked me to renounce work, and then again you recommend work with devotion. Now will you kindly tell me definitely which of the two is more beneficial?" భాష్యము భగవద్గీతలోని ఈ 5వ అధ్యాయంలో భగవానుడు శుష్క మనోకల్పనల కంటేను భక్తితో చేయబడు కర్మ శ్రేయస్కరమని చెబుతున్నాను. భక్తియుక్త సేవ భౌతిక ప్రకృతి గుణములకు అతీతమైనది ఒక చేత అది మానవుని సమస్త కర్మల నుండి విముక్తిని చేయను. కనుక భక్తియుక్త సేవ నిజమునకు మనోకల్పనల కంటేను సులభమైనది. 2వ అధ్యాయంలో ఆత్మను గురించిన ప్రాథమిక జ్ఞానము మరియు భౌతిక దేహంలో ఆత్మ బంధించబడిన విధానము వివరించబడిన బుద్ధి యోగ లేదా భక్తియుక్త సేవతో ఈ భౌతిక బంధముల నుండి విడిపడు విధానము కూడా ఈ 2వ అధ్యాయంలో వివరించబడినది. జ్ఞాన స్థితిలో నెలకొన్న వ్యక్తి చేయవలసిన విధులేవి ఉండవని 3వ అధ్యాయంలో తెలుపబడింది. అన్ని రకములైన యజ్ఞకర్మలు చివరకు దివ్య జ్ఞానములోనే పరిసమాప్తి చెందునని అర్జునులకు శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయంలో బోధించింది. అన్ని రకాలైన యజ్ఞకర్మలు చివరకు దివ్య జ్ఞానంలోనే పరిసమాప్తి చెందునని అర్జునులకు శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయంలో బోధించింది. కానీ పరిపూర్ణ జ్ఞానమయ స్థితిలో నెలకొని యుద్ధం చేయమని 4వ అధ్యాయము చివరన భగవానుడు అర్జునులకు ఆదేశించింది. ఈ విధంగా భక్తియుక్త కర్మ మరియు జ్ఞానంతో కూడిన కర్మ త్యాగముల ప్రాధాన్యతను ఒక్కొక్కసారి నొక్కి చెప్తూ శ్రీకృష్ణుడు అర్జునుడిని భ్రమకు గురి చేసి అతని నిశ్చయమును కలవరపరచను. ఇంద్రియభోగ కార్యక్రమాలన్నింటినీ విరమించుటే జ్ఞానముతో కూడిన కర్మ సన్యాసులు అర్జునుడు ఎరుగును. కానీ ఎవరైనా భక్తియుక్త సేవతో కర్మను మొదటిసినతో అది కర్మను విడుచుట ఎట్లవును? మరో మాటలో చెప్పవలెనన్నా కర్మ త్యాగములు రెండు పరస్పర విరుద్ధములుగా కనిపించుట చేత సన్యాసము అనగా జ్ఞానంతో కూడిన త్యాగము వివిధ రకాల కర్మల నుండి పూర్తిగా విలువని ఉండవలని అర్జునుడు భావించండి. మరో మాటలో చెప్పవలెనన్నా కర్మ త్యాగములు రెండు పరస్పర విరుద్ధములుగా కనిపించుట చేత సన్యాసము అనగా జ్ఞానముతో కూడిన త్యాగం వివిధ రకముల కర్మల నుండి పూర్తిగా విలువని ఉండవలనని అర్జునుడు భావించను. పరిపూర్ణ జ్ఞానముతో కూడిన కర్మ ఎట్టి కర్మబంధమును కలిగించదని అది కామ్యకర్మముతో సమానమని అది కర్మత్యాగముతో సమానమని అర్జునుడు గ్రహించలేకపోయినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. కనుకనే తాను కర్మలను పూర్తిగా విరమించవలెనా లేక
పరిపూర్ణ జ్ఞానంతో కర్మ చేయబడినామని ఇప్పుడు విచారిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ నమస్తే. ఓం అజ్ఞానతిమిరం జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం తస్మై శ్రీ చైతన్య మనోభీష్టం వందేహం శ్రీగురుం శ్రీకమలం శ్రీగురుం వైష్ణవాంచ సాగజాతం మధ్యలో పెట్టిన ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతేయం యత్కృపాతమహం వందే శ్రీగురుం నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రసాదిని శూన్యవాది జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ. సో ఆ యొక్క 5వ అధ్యాయంలోకి వచ్చిన మనం దీని పేరు ఇంగ్లీష్ లో యాక్షన్. సో మనకి 3వ అధ్యాయం పేరు కర్మయోగము, మనకి 4వ అధ్యాయం పేరు దివ్య జ్ఞానము, దివ్య జ్ఞానయోగం అని ఇచ్చాము. 5వ అధ్యాయంలో యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, అది కూడా యాక్షనే కర్మే, కానీ దివ్య కర్మ అని చెప్పవచ్చు అన్నమాట. సో ఇక్కడ అర్జున్కి డౌట్ వచ్చిందన్నమాట. సో ఏం డౌట్ వచ్చిందంటే తస్మాత్ అజ్ఞాన సంభూతం 42వ శ్లోకంలో 4వ అధ్యాయంలో చెప్తున్నారు. తస్మాత్ అజ్ఞాన సంభూతం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగముత్తిష్టవారం. అజ్ఞానము చేత హృదయంలో కలిగిన సందేహము జ్ఞాన కట్టిలోచే ఛేదించి వేయము. ఓ భర్త ఓ భారత యోగ సమన్వితులమై యుద్ధము చేయుటకు లెమ్ము అని చెప్తున్నారు. ఇక్కడ 2 మార్గాలు ఇక్కడ చెప్పారు ఇప్పటి వరకు కృష్ణుడు. సో ఏంటి ఆ మార్గాలు చూసినట్లయితే, ఒకటి ఇది జ్ఞానయోగము, ఇది 5వ అధ్యాయంలో భక్తి యోగం అని చెప్తున్నాము. యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ లేదా భక్తి యోగం అంటాము. ఇది జ్ఞానయోగం, 2 మార్గాలు. ఇది కర్మ క్షేత్రం, ఇదంతా కూడా కర్మక్షేత్రం. ఇది పరతత్వం, అబ్సల్యూట్ ట్రూత్. మన లక్ష్యం భగవంతుని పొందటం, భగవంతుని సంతృప్తిపరచడం, ఇది మన యొక్క లక్ష్యం. సో ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. పరమసత్యం అంటే దేనంటారంటే పరతత్వం, లేదా పరమసత్యం అంటే దేనంటారంటే వదంతి తత్వవిద తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేది పరమాత్మేది భగవాన్ శబ్దతే. ఈ పరతత్వం ఏదైతే ఉందో, అబ్సల్యూట్ ట్రూత్, పరమసత్యం ఏదైతే ఉందో, అది 3 ఫేజుల్లో 3 స్థాయిలో ఉంటుంది. ఏంటది? బ్రహ్మన్, బ్రహ్మజ్యోతి అన్నం, లేదా బ్రహ్మన్, పరమాత్మ, అదేవిధంగా భగవాన్. 3 స్థాయిల్లో దాన్ని రియలైజ్ కావచ్చు. సో అల్టిమేట్గా ఏంటంటే భగవాన్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి, భగవంతుని సంపర్చాలి. అది మనకి 3వ అధ్యాయంలో చెప్పారనమాట. 3వ అధ్యాయంలో చెప్పారు భగవంతుడు కర్మ చేయమని చెప్పారు. దాన్ని ఏమన్నారు? కర్మ యోగం చేయమని చెప్పారు. సో అక్కడ యజ్ఞం కోసం కర్మ చేయాలి, లేకపోతే మనకి బంధిస్తుందని 3వ అధ్యాయంలో చెప్పారు కదా. యజ్ఞార్థ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. సో యజ్ఞార్థ కర్మణో అన్యత్ర లోక కర్మబంధన, అన్యత్ర ఏం చేస్తుంది? లోకంలో కర్మ అనేది బంధించేది. సో ఇక్కడ ఇదంతా కూడా కర్మక్షేత్రం అని చెప్పుకున్నాము. సో ఈ కర్మక్షేత్రంలో ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే, లోకంలో ఏం చేసుకుంటాం? మనం కర్మ చేస్తూ ఉంటాం కదా. ఈ
నహి కచ్చిత్ క్షణమపి తిష్టతి జాసు అకర్మకు. ఒక క్షణం కూడా మనము ఏ లోకంలో అయినా సరే, వైదిక లోకంలో సర్వసామంలో అయినా సరే, ఎక్కడైనా కర్మ చేయకుండా ఉండలేము మనం. సో కానీ మనం కర్మ చేస్తున్నాం, కానీ మనం అజ్ఞానంతో కర్మ చేస్తున్నాం. సో దాన్ని ఏమంటారంటే కామ్య కర్మ అంటారు. కామ్య కర్మ అంటే ఆశించి, సకామ కర్మ అని కూడా అనొచ్చు. ఆశించి, ఫలితాన్ని ఆశించి మనం కర్మ చేస్తాం. కానీ కృష్ణుడు ఏమన్నారు, సో నీకు ఫలితాన్ని ఆశించేటువంటి అధికారం లేదు. ఎక్కరోసి దర్శనాన్ని ఎత్తుకోసి కదాసి తత్పురుషు మొదట్లో నువ్వు ఏం చేసినా కూడా నాకు చేయాలి అంటున్నారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మరి దేన్ని కామ్యకర్మ అంటాము అంటే, ఇప్పుడు మనం భగవంతుని పూజించాలి, కృష్ణుని పూజించాలి, కానీ దేవతలను పూజించామనుకోండి. సో విద్య రావాలంటే ఎవరిని పూజించాలి? ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? సరస్వతి. సారీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ సరస్వతి, ఫైనాన్స్ మినిస్టర్ లక్ష్మీదేవి, హెల్త్ మినిస్టర్ సూర్యుడు. పూజిస్తే మనకి ఆరోగ్యం వస్తుంది. సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చారు. సో అయితే మనం వచ్చినప్పుడు ఏంటి అంటే, కృష్ణుని అడిగితే అవన్నీ ఇస్తారు, వాళ్ళ ద్వారా ఇప్పిస్తారు. కానీ ఇప్పుడు మనం ఏంటి, మినిస్టర్స్కి కన్సల్ట్ చేసి నాకు కొంచెం అది కావాలి ఇది కావాలని ఇస్తున్నారు. సో దానికి కృష్ణుడు ఏమన్నాడు, ఖండించాడు. మనకి గోవర్ధన పూజలో తెలుస్తుంది కదా, దేవత ఆరాధనని భగవంతుడు ఖండించి మీరు గోవర్ధన పర్వతాన్ని పూజించండి అని. గోవర్ధన పర్వతానికి స్వయం కృష్ణుడు అన్ని పూజించమని, కానీ అక్కడ గోవర్ధన పూజ అన్నమాట. సో మనం నారాయణని పూజించాలి, భగవంతుని పూజించాలి అని అక్కడ ఇక్కడ దేవత ఆరాధనని వదిలే ఇచ్చారు. సో అది కర్మకాండ అంటాం. దేవతను పూజించడం అంటే ఏదో ఆశించి యజ్ఞాలు చేయడం, దేవతల కోసం, తృప్తి కోసం మనం చేయడం. కానీ కృష్ణుని కోసం చేసినట్లయితే, విష్ణువు కోసం చేసినట్లయితే దాన్ని కర్మకాండ అనము, కర్మ అనము. ఏమంటాం దాన్ని? కర్మయోగము అంటాం. కర్మయోగం అంటే, యోగము అంటే విష్ణువుతో సంబంధాన్ని కలిగి ఉండేవాడు. విష్ణువు కోసం, భగవంతుడి కోసం చేసేదాన్ని యోగము అంటే. చాలా మనకి 4 యోగ పద్ధతులు: కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి. సో ఈ కర్మయోగం ద్వారా మనం భగవంతుని పొందుతామా, తెలుసుకుంటామంటే తెలుసుకోలేము. భారతంలో భగవంతుడు రాష్ట్రం చెప్తున్నారు కృష్ణుడు, భక్త్యామా అభిజానాతి, భక్తి ద్వారానే నన్ను తెలుసుకుంటాను. సో అలా సరే మనమైతే కర్మ చేయాలి. ఇక్కడ అర్జునుడికి మొదట్లో ఏం చేశాడు, సో జ్ఞానాన్ని ఇచ్చాడు. 2వ అధ్యాయంలో మన మంత్రం ఏంటి, మనమంతా శరీరాల, మనమంతా ఏంటి, ఆత్మ సాక్షాత్కారం అయిన వ్యక్తికి జ్ఞానం వచ్చినట్లు అన్నమాట. మనం శరీరం కాదు, ఆత్మ. మరి ఎలా వస్తుంది అది జ్ఞానము? ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది అది? ఆ జ్ఞానం ఎవరిస్తారు? ఎట్లా వస్తుంది? మనం శరీరం కాదు, ఆత్మ. ఈ స్టేట్మెంట్ ఎట్లా వస్తుంది? మరి ఎలా రియలైజ్ కావాలి, దాన్ని సాక్షాత్కరించుకోవాలి. సో 3వ అధ్యాయంలో ఎందుకు చెప్పారన్నమాట, కర్మ గురించి చెప్పి, నిష్కామ కర్మ చేసినట్లయితే, నిస్వార్థంగా చేసినట్లయితే, ఏమి ఆశించకుండా చేసినట్లయితే, నీ డ్యూటీ కోసమే నువ్వు కర్మ చేయాలి. అది డ్యూటీ. ఓకే. సో కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే వర్క్ ఫర్ ద వర్క్ యాజ్ ఎ డ్యూటీ. ఓకే. సో క్షత్రియుడు ఏం చేయాలో చేయాలి, బ్రాహ్మణుడు ఏ కర్మ చేయాలో చేయాలి, వైశ్యుడు ఏ కర్మ చేయాలో. ఆ విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ డ్యూటీ బౌండ్గా, డ్యూటీ కోసం ఆ విధంగా చేసినట్లయితే ఏమవుతుంది, వాడికి జ్ఞానం వస్తుంది. నిష్కామంగా చేసినట్లయితే వాడు ఆత్మ సాక్షాత్కారం. దీన్ని ఏమంటారు? నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మ. ఈ నిష్కామ కర్మ చేయటం వల్ల యాక్చువల్ దాన్ని అంతఃకరణ శుద్ధి అంటాం అందులో భాగంగా. సో ఆ అంతఃకరణ శుద్ధి జరిగి మనం శరీరం కాదు ఆత్మ అని, అసలు నేను ఎవరిని అని తెలుసుకుంటాము. అంతఃకరణ శుద్ధి జరిగితే తెలుసుకుంటాం. సో ఆ ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. అంటే నిస్వార్థంగా కర్మ చేసినట్లయితే జ్ఞానాన్ని పొందుతాం. మనం ఏం జ్ఞానం పొందుతాము? మనము ఈ శరీరం కాదు, ఆత్మ అని. అది దాన్ని జ్ఞాన యోగం అని అంటున్నాము. సో ఈ జ్ఞానం యోగంలో ఏం చేస్తామంటే, మనం శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? మరి ఎవరి కోసం పనిచేయాలి? ఆత్మ. మనం అనవసరంగా అన్ని వర్క్ చేస్తూ ఉన్నాం. మన శరీరం అనుకొని శరీర పోషణ కోసం ఎంతో శ్రమిస్తూ ఉన్నాం.
సో ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం లేదు. జ్ఞానయోగులు ఏం చేస్తారంటే హిమాలయాల కట్ట వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు, ఆత్మ సాక్షాత్కారం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు కర్మ సన్యాసం అంటే కర్మని మొత్తం కూడా త్యజించి వేస్తారు. ఇక్కడ అదే సన్యాసం అంటే కర్మని త్యజించడం అని అంటారు. అంటే జ్ఞానులు కర్మ చేయరు, అర్థమవుతుందా? ఒకసారి సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమి కర్మ చేయరు, వాళ్ళు అగ్ని ఎగిరించరు, పొయ్యి వంట చేయరు వాళ్ళు. అంటే ఏ కర్మ కూడా చేయరు, తింటానికి వండుకోవట్లేదు అంటే ఏ కర్మ చేయరు అన్నమాట. ఓకే, అది యొక్క సన్యాసి యొక్క లక్షణం. సో కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు, మీరు జ్ఞానంతో కర్మ చేయండి అని చెప్తున్నారు ఇంకోసారి. సో ఇది జ్ఞానుల యొక్క ప్రార్థన. సో వీరి యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆ విధంగా ఏమి త్యజించి అన్ని కూడా కర్మలన్నీ త్యజించి అల్టిమేట్గా వాళ్ళు ఏమి పొందుతారంటే బ్రహ్మజ్యోతిలో ఐక్యం కావటం, బ్రహ్మలో లీనం కావటం అని అంటారు. సో కాబట్టి జ్ఞానయోగం ద్వారా మనం ప్రయత్నించినట్లయితే బ్రహ్మైక్యత్వం మాత్రమే జరుగుతుంది, భగవంతుని సాక్షాత్కారం జరగదు. ఓకే, పరమాత్మ సాక్షాత్కారం కూడా జరగదు అన్నమాట. బ్రహ్మైక్యత్వం అంటే బ్రహ్మజ్యోతి వరకే మనం అర్థం చేసుకుంటాం. సో బ్రహ్మజ్యోతి అంటే మనం చెప్తాం అనమాట. సూర్యుడికి ఉదాహరణ తీసుకున్నట్టు సూర్యుడిని, సో సూర్యుడు సూర్యగోళము, అదేవిధంగా సూర్యరశ్మి. సో బ్రహ్మజ్యోతి అంటే భగవంతుడి యొక్క తేజస్సు. సో ఆ తేజస్సులో లీనం మాత్రమే జరుగుతుంది. సో మరి మనం నిశ్చలంగా ఉండలేం కదా, అక్కడ మళ్ళీ పతంతి అదహ అంటే మళ్ళీ పడిపోయి మళ్ళీ ఏదో ఒక యాక్టివిటీ, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ, డాక్టర్ హాస్పిటల్స్ అవి మళ్ళీ మొదలు పెడతా ఉంటాయి. ఎందుకంటే అక్కడ నిశ్చలంగా ఉండలేమన్నమాట. ఎందుకంటే ఏం కర్మ చేయకుండా ఉండలేమని చెప్తున్నారు భగవంతుడు. అని ఖర్చు క్షణము తిష్టతి జాతు అకర్మకు, కర్మ చేయకుండా ఉండలేము మనం, క్షణం కూడా ఉండలేము. సో కాబట్టి ఆ విధంగా వాళ్ళు పతనమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా జ్ఞానయోగం తీసుకొని నేనేం కర్మ చేయకుండా ఉండాలా ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత అంటే, సో దాన్ని కృష్ణుడు సమర్థించట్లేదు. సో ఏం చెప్తున్నారు, ఇదేంటి, ఇది భక్తి యోగం, ఒరిజినల్ గా ఇది భక్తి యోగం అన్నమాట. సో అయితే ఇక్కడ కర్మక్షేత్రం అని చెప్పాను. వీళ్ళు సకామ కర్మలు అంటే కోరికలతో కర్మలు చేస్తున్నారు. ఇదంతా కర్మక్షేత్రం, కర్మ చేస్తూ ఉన్నాము, కర్మయోగం చేస్తున్నాము. సో కానీ ఈ కర్మ చేస్తున్నప్పుడు జ్ఞాని యొక్క సాంగత్యాన్ని పొందినట్లయితే వాళ్ళు నిష్కామ కర్మ చేసి ఈ యొక్క బ్రహ్మజ్యోతి వైపు వెళ్ళగలుగుతారు, బ్రహ్మజ్యోతిని పొందగలుగుతారు. కానీ కర్మక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు సాధువుల యొక్క సాంగత్యం దొరికినట్లయితే, భక్తుల యొక్క సాంగత్యం దొరికినట్లయితే అది దాన్ని కర్మయోగం చేస్తూ ఆ యొక్క కర్మ ఫలాన్ని భగవంతుడికి అర్పణ చేస్తారు. కర్మ ఫలాన్ని అర్పణ చేస్తారు. దాన్ని ఏమంటారు మనం, శరణాగతి అంటాము. కాబట్టి భగవంతుడికి శరణాగతి కావటానికి ఆ యొక్క సాధువుల యొక్క సాంగత్యం ద్వారా కనీసం వాళ్ళకి జ్ఞానం వస్తుంది. నేను భగవంతుని శరణాగతి, సుప్రీం మాస్టర్ అన్నాడు, సుప్రీం కంట్రోలర్ అన్నాడు, ఆయనకి నేను శరణాగతి పొందాలి. కంట్రోల్ అంటే నేను ఆత్మని అని తెలుసుకున్నప్పటికీ కూడా, ఓకే, ఆ ఆత్మని తెలుసుకోవడం అంత ఈజీ కాదు, కానీ నిస్వార్థంగా చేస్తున్నప్పుడు ఆ జ్ఞానం వస్తూ ఉంటుంది. సో అంతట్లో ఆగిపోకుండా ఏం చేస్తారు, అదంతా కూడా కర్మఫలాన్ని మొత్తం కూడా చెప్పారు కదా భగవంతుడు. ఎత్కరోసి యదస్నాథి ఎద్దుహోది దదాసి తత్పురుషం అది అర్పణ. నువ్వు ఏం చేసినా సరే నాకు అర్పణ చేయండి, నీ యొక్క కెపాసిటీ ప్రకారం నువ్వు ఏం చేసినా కూడా నాకు అర్పణ చేయండి, అప్పుడు నీకు ఏమి అంటారు అంటున్నారు. సో ఆ విధంగా కర్మఫలాన్ని మొత్తం కూడా మనం భగవంతుడికి అర్పణ చేయడానికి మనం శరణాగతి అంటున్నాం. అంటే శరణాగతి అంటే ఎప్పుడు వస్తుంది ఆలోచన మనకంటే, సాధువుల యొక్క సాంగత్యం మనకు దొరికినట్లయితే శరణాగతికి అవకాశం దొరుకుతుంది. ఆ విధంగా శరణాగతి పొందాలి అంటే సాధువుల యొక్క సాంగత్యం, ఆదౌ శ్రద్ధ అని వస్తుంది అనమాట. ఆదౌ అంటే సాధు సంగతి, ఆదౌ శ్రద్ధ. సో అప్పుడు సాధువుల యొక్క సాంగత్యం ద్వారా మనకేమవుతుంది, శ్రద్ధ అనేది డెవలప్ అవుతుంది. సో అది భక్తి యోగం యొక్క మార్గం అనమాట. సో ఆ విధంగా శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థని భక్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ, ఆ ఉన్నత స్థాయి భగవత్ ప్రేమని మనం పొందుతాము. సో ఓకే, సో కాబట్టి ఈ సాధు సాంగత్యం ద్వారా ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళకి శ్రద్ధ ఉన్నట్టు అన్నమాట. శ్రద్ధ అంటే శరణాగతి పొందాలి అన్నమాట. మరి శరణాగతి పొందాడు అంటే లక్షణం ఏంటి
అంటే ఏంటి లక్షణం? శరణాగతి అంటే ఏంటంటాం? ఆ భగవంతుడికి ప్రీత్యర్థమే పంచేయాలి. పంచేయకూడదు వేరే విషయము. భగవంతుడికి అంటే ఆయన మాస్టర్. ఇప్పుడు బ్యాంకులో ఎవరైతే సూపీరియర్ ఉన్నాడో ఆయన కోసం పనిచేస్తాం. బ్యాంక్ ఓనర్ కోసం మనం పనిచేయాలి. కలుపుకున్నాడు అనుకోండి, డబ్బులన్నీ వస్తున్నాయి కదా, లేకుంటే క్యాష్ ఉన్నది, నేను వేసుకుంటా అంటే కుదరదు, నా జోడు వేసుకుంటా అంటే కుదరదు. ఆయన ఏం చేయాలి? బ్యాంకు యజమాని కోసం పనిచేయాలి. సో కాబట్టి యజమాని ఎవరైతే కృష్ణుడు యజమాని అని మనం తెలుసుకున్న తర్వాత, విష్ణువు యజమాని అని మనం తెలుసుకున్న తర్వాత ఆయనకి శరణాగతి పొందాలి. అది ఎప్పుడు పాడుకోవాలని చెప్పుకున్నాము? సాధువుల యొక్క సాంగత్యంలో ఆ జ్ఞానం మనకు వస్తుంది. కృష్ణుడు ఈశ్వర భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుజాం సర్వభూతానం జ్ఞాత్వమాం శాంతి ఇస్తుంది. ఆయన నేనే సుప్రీం కంట్రోల్ని, అన్ని యజ్ఞాలకు కూడా భోక్తను, అదేవిధంగా అన్ని లోకాలకు కూడా అధిపతిని అని చెప్తున్నారు. అది తెలుసుకుంటేనే మనకు శాంతి ఉంటుంది, శరణాగతి మనం పొందుతాము. సో ఆ విధంగా సాధువుల యొక్క సంగత్యం ద్వారా మనం ఆ యొక్క శ్రద్ధ పొంది, మరి శ్రద్ధ అంటే కృష్ణదాస్ కవిరాజ్ కోసం చెప్తున్నారు మన చైతన్య చరితామృతంలో. శ్రద్ధ యొక్క డెఫినేషన్ దేని శ్రద్ధ అంటామంటే, శ్రద్ధ శబ్దే విశ్వాస శుద్ధుడు అనిచ్చాయి కృష్ణ కర్మ కైలే సర్వకర్మ కృత హోయ్. అంటే శ్రద్ధ శబ్దే విశ్వాసం, మనకు ఒక విశ్వాసం ఉండాలి. ఏమని? కృష్ణ కర్మ కోయిలే అంటే కృష్ణ కర్మ చేసినట్లయితే సర్వకర్మ కృత హోయ్, అన్ని చేసినట్లయితే. కృష్ణ కర్మ చేసినట్లయితే, కృష్ణుని మనం సంతృప్తిపరిచినట్లయితే, కృష్ణుని కోసం పనిచేసినట్లయితే మనం అన్ని చేసినట్లే. దానికి ఎగ్జాంపుల్ 5వ స్కందంలో మనకి తెక్వా ధర్మం శరణాభుజం హరేర్ అని నాలుగు చెప్పారు అన్నమాట. సో భగవంతుడికి శరణాగతి అయ్యి మనం మొత్తం చేసినట్లయితే, సో మధ్యలో ఆఫ్ చేసినా కూడా లాస్ ఏం లేదు. ఒకవేళ భగవంతుడి శరణాగతి కాకుండా మనం జీవితంలో నడిచినట్లయితే మనం మానవ జన్మం వేస్ట్ చేసుకున్నట్టు అని చెప్తున్నాం. తెక్వా స్వధర్మం అంటున్నాడు. అంటే స్వధర్మం అంటే రకరకాల ధర్మాలు ఉన్నాయి మనకి. సో వాటిని అన్నిటి కూడా వదిలిపెట్టి మనం భగవంతుడి శరణాగతి అయ్యి భగవంతుడు లేదా గురువు చెప్పినట్టు చేస్తున్నట్లయితే, సో ఆ విధంగా మనకు లాస్ ఏం లేదు అంటున్నాం. ఓకే, అంటే ఎప్పుడైతే చెట్టుకు వేరుకు నీళ్లు పోస్తామో జగన్నారాయణోద్భవం ఈ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాం అనమాట. సో ఇప్పుడు చెట్టు వేరుకు నీళ్లు పోస్తే చెట్టుకి అంతా సేవ చేసినట్లు, ఆకులకి కొమ్మలకి అని చేసినట్టు. సో ఈ జగత్తుకి కారణం ఎవరు? జగన్నారాయణోద్భవం. శంకరాచార్య చెప్తున్నారు జగత్తుకి కారణం ఎవరంటే నారాయణుడు అని. సో కాబట్టి నారాయణుడికి మనం శరణాగతి సంతృప్తి పరిచినట్లయితే, నారాయణుడు సంతృప్తి పరిచినట్లయితే మనం అందరినీ సంతృప్తి, జగత్తుని సంతృప్తి పరిచినట్టు, అన్ని కర్మలు మనం చేసినట్టు. సో అది కృష్ణదాస్ కవిరాజు గారు స్వామి ఇచ్చినటువంటి డెఫినేషన్. సో కాబట్టి శ్రద్ధ అంటే భగవంతుని శరణాగతి అయ్యి ఆయన ప్రీత్యర్థం మనం ట్రై చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ మనం కర్మలు చేస్తున్నాం. కర్మయోగంలో, అదేవిధంగా జ్ఞానయోగంలో అంతఃకరణ శుద్ధి, నిష్కామ కర్మ చేసి ఇక్కడ వరకు అంతఃకరణ శుద్ధి పొంది మనం శరీరంగా ఆత్మాన్ని తెలుసుకొని బ్రహ్మజ్యోతిలో లీనమవుతాం. కానీ ఈ విధంగా భక్తి యోగాన్ని మనం స్వీకరించినట్లయితే, భగవంతుని గుర్తించినట్లయితే ఏమవుతుంది? మనం భగవంతుని రియలైజ్ అవుతాం, భగవంతుని సాక్షాత్కారం పొందుతాము, ఆయన యొక్క ప్రేమను పొందుతాము, ఆయన యొక్క లోకానికి మనం ఇక్కడ చేరుకుంటాం. సో ఆ విధంగా శ్రద్ధతోటి మనం ఏం చేయాలి? భగవంతుడు ఇచ్చినటువంటి, మరి ఇక్కడ అర్జున్ ప్రశ్న ఏంటంటే, మరి ఓవరాల్ గా నేను వర్క్ చేయాలా లేకుంటే పనిని త్యజించాలా? నేను చూస్తాను మరొకసారి ఇక్కడ 4వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు? మనకు అజ్ఞానం చేత హృదయంలో కలిగిన సందేహాలను జ్ఞాన కఠినం ఛేదించి యోగ సమన్వయుడై యుద్ధం చేయము అంటున్నారు. ఓకే, వర్క్ చేయమని అంటున్నారు. సో మరి అర్జునుడు ఏమంటున్నాడంటే, అసలు వర్క్ చేయకుండా ఉండటం మీరు అన్ని చెప్పారు 4వ అధ్యాయంలో, ప్రతిది కూడా జ్ఞానంలోనే సంయుక్తం అవుతుంది, జ్ఞానాన్ని పొందటమే గొప్ప అని చెప్తున్నాము, కర్మ చేసేదంతా కూడా జ్ఞానాన్ని పొందటమే, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటం కోసమే చెప్పావు కదా. అంటే మనం అంతా ఎందుకు కర్మ చేయాలి అంటే జ్ఞానం పొందటం కోసం, ఆత్మ సాక్షాత్కారం పొందటం కోసం చెప్పావు, ఆ కర్మని త్యజించమని చెప్తున్నావు. కానీ ఇక్కడేమో యోగా అంటే భక్తితోటి కర్మ చేయమని చెప్తున్నావు కదా.
దీంట్లో ఏంటిది సన్యాసం కర్మణ కృష్ణ పునర్యోగం సంస్కృతి శ్రేయ ఏదో వ్యక్తం తన్నే రూల్స్ ఒకదాన్ని చెప్పు నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని. ఓకే, సో సాంఖ్యయోగం అని కూడా అంటారు ఈ జ్ఞానయోగాన్ని, సాంఖ్యయోగం అని కూడా అంటారు. సాంఖ్యయోగం అంటే ఎనలిటికల్ స్టడీ, అంటే మనం ఏంటి అని అనలైజ్ చేస్తాం మొత్తం మన శరీరంలో ఏముంది అంతా కూడా ఎలిమెంట్స్ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 24 ఎలిమెంట్స్. నేను 25th ఎలిమెంట్ ఆత్మ, 26th ఎలిమెంట్ పరమాత్మ. ఇది ఆ విధంగా మనం అంతా కూడా ఎనలిటికల్ గా మనం అంతా కూడా మనం అర్థం చేసుకొని ఏంటి 24 ఎలిమెంట్స్ మనము సాంఖ్యయోగం ప్రకారం లేదా జ్ఞానయోగం ప్రకారము ఎనలైజ్ చేసినట్టయితే 24 ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. 24 మూలకాలు అంశాలు అన్నమాట. ఏంటి వాటి అవి ఏంటి 24 అంశాలు? ఫస్ట్ పంచమహాభూతాలు. మనం ఏంటి అంటే ఫస్ట్ మనం పంచమహాభూతాలతో తయారు చేయాలి. ఏంటి అవి? భూమి రాపు అనలో వాయు కప్పు. భూమి రాపు అనలో వాయు, భూమి నీరు ఆకాశం వాయు అది. తర్వాత తర్వాత 10 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఏంటవి కర్మేంద్రియాలు? ఏంటి? నేనేం చేస్తున్నాను? మాట్లాడుతున్నాను అంటే ఒక కర్మ చేస్తున్నాను. సో దాన్ని ఏమంటారు? 4 ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను కాబట్టి అది ఒక కర్మేంద్రియం. నెక్స్ట్ వినటం. ఓకే, కళ్ళు. ఓకే ఓకే స్పర్శ. ఓకే, కర్మేంద్రియాలు ఏంటంటే నాలుక, చేతులు, కాళ్ళు, జనేంద్రియం, అదేవిధంగా పాయువంతం. ఈ దాకా కర్మేంద్రియాలు. చేతులతోటి, కాళ్ళతోటి, నోటితోటి, జనేంద్రియంతో, అదేవిధంగా మలమూత్ర విసర్జన, ఇవి 2 అన్నమాట. సో ఈ విధంగా 5 కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటారు. సో ఇంకా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవేంటి? కన్ను, ముక్కు, చెవులు, నోరు, రుచి చూస్తాను. నాలుక 2 ఇంద్రియాలు పనిచేస్తుంది. అదేవిధంగా శరీరం. సో అదేవిధంగా 15. ఓకే, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచ మహాభూతాలు. ఇంకా 16వది మైండ్. 16. ఇంకొక 5 ఉన్నాయి. ఎవరా కొట్టుకుంటారు? 5 సెన్స్ ఆబ్జెక్ట్స్. కళ్ళ ద్వారా ఏం చేస్తాం? మనం చూస్తాం అన్నమాట. రూప, రస, గంధ, స్పర్శ ఇవన్నమాట. రూప, రస, గంధ, రూప, రస, గంధ, స్పర్శ, శబ్ద. వీటిని సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు ఇంగ్లీష్ లో. సో మన ఇంద్రియాలకి అవి ఇంద్రియ విషయాలు అన్నమాట. కళ్ళకి చూపు, చెవులకు వినికి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంద్రియ విషయాలు. సో 25 ప్లస్ మనసు 1, 21. మనసు 22. బుద్ధి అనేది 1, అహంకారం. ఓకే, మన బుద్ధి, అహంకారం, అదేవిధంగా మహత్తత్వం 24. ఇవన్నీ మహత్తత్వం నుంచి వస్తాయి. సో మనసు, బుద్ధి, అహంకారము, మహత్తత్వం 4. ఈ తర్వాత ఇవన్నీ 5 పంచమహాభూతాలు, 5 దశ ఇంద్రియాలు, అదేవిధంగా పంచ తన్మాత్రాలు. రూపరసగంధ శబ్ద స్పర్శ ఇవి 24. సో ఇవేనా మనం 24 అదే మనం మైండ్ ఇంటెలిజెన్స్ ఇవో తర్వాత మహత్తత్వం అంటాము. సో ఇవి 24 అయిపోయింది. ఇంకా ఇవేనా మనం సంఖ్య ఫిలాసఫీ ప్రకారం చూసినట్లయితే అది మహత్తత్వమే. అదని త్రిగుణాశ్రం 25th ఎలిమెంట్ ఆత్మ. సో మనం ఈ 24 కాదు, ఈ 3 గుణాలు కూడా కాదు. మహత్తత్వంలో వస్తుంది. ప్రకృతి అంటారు,
సో 25వ ఎలిమెంట్ ఏంటి? ఆత్మ. సో మనలో ఏముంది ఇక్కడ ఈ ఆసనంలో ఏముంది అంటే 25 అంశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి 26వ ఏంటి? ఈశ్వర సర్వభూతానాం. ఇక్కడ ఏముంది 26ది? పరమాత్మ ఉన్నాడు. ఇక్కడ ఈ ఆసనంలో కూడా పరమాత్మ ఉన్నాడు. అంటే నాలో కూర్చోవాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే పరమాత్మ నాలో చేరిపోతాడో పొద్దున్నే నేను లేను. అలా నాకు ఎంత శక్తి ఉన్నా కూడా నేను కూడా వెళ్ళిపోవాల్సింది. సో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈయనకి ఆత్మకి ఎగ్జిస్టెన్స్ ఉంది. సో అదేవిధంగా ఈ ఆత్మ ఉంది కాబట్టి ఈ 24 ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. లేకుంటే ఇవి యూజ్లెస్. వాటి దాంట్లో ఇదైపోతుంది. భూమి నీరు ఆకాశం వాయువు ఇవి కూడా వాటి స్థితుల్లో కలిసి. సో ఇదంతా కూడా సాంఖ్య యోగం అంటారు. ఏమంటారు? సాంఖ్య యోగము, జ్ఞాన యోగము ఇవన్నీ కూడా మనం ఏంటి జ్ఞానం పొందుతున్నామంటే మనం శరీరం కాదు, 24 ఎలిమెంట్స్ కాదు, మనము ఆత్మ అని తెలుసుకోవచ్చు. దాన్ని ఆత్మ సాక్షాత్కారం. సో ఇదంతా కూడా ఎక్కడ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ నిష్కామ కర్మ చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి జరిగి, ఇది యాక్చువల్గా అంతఃకరణ శుద్ధి అంటే నిష్కామ కర్మ చేస్తే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అలాగే మనం ఈ జ్ఞానాన్ని పొందుతాం. మన శరీరం కాదు, ఆత్మ. సో ఇక్కడ అర్జున్ ఏమంటాడు? ఆ జ్ఞానాన్ని పొందినవాడు మన శరీరం కాదు అని తెలుసుకున్నవాడు తర్వాత ఈ లోకంలో వాడికి ఏం పని అవసరం లేదు. వాటికి దేనికోసం కష్టపడాలి? ఆత్మకి సచ్చిదానంద రూపం ఉంది. వాడు అనంతంగా ఆనందిస్తూ ఉంటాడు. ఈ భౌతిక విషయాలను అవసరం లేదు. సో వాళ్ళు ఏమనుకుంటారు? పరమాత్మలో అంటే ముఖ్యంగా బ్రహ్మజ్యోతిలో లీనం కావాలని వాళ్ళ లక్ష్యం. అది భౌతికమైనటువంటి పద్ధతి ప్రకారం. కానీ భక్తి యోగంలో అలా కాదు. జ్ఞానయోగులు ఎంతోకంత భక్తి చేసినట్లయితే పరమాత్మ రియలైజేషన్ అవుతుందన్నమాట. జ్ఞానం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందటం కూడా కొంచెం భక్తి, ఎంతో కొంత భక్తి అయితే ఆ జ్ఞానం కూడా అంత ఈజీగా పొందలేదు అన్నమాట. ఇంకో కాలం పడుతుంది అన్నమాట, ఎంతో టైం పడుతుంది. కపిలదేవుడు రాసినటువంటి సాంఖ్య ఫిలాసఫీ ఉంటుంది. ఇంకో బుక్ ఉంది అనమాట, లార్డ్ కపిలాస్ సాంఖ్య. ఇంకొకటి కూడా ఉంది, ఎథిస్టిక్ కపిల కూడా ఉన్నారు. ఆయన పరమాత్మని ఆత్మని ఇంక్లూడ్ చేయడు, 24 ఎలిమెంట్స్ వరకే చెప్తాడు. ఆయన్ని ఎథిస్టిక్ కపిల అంటారు. కానీ భాగవతంలో ఉన్నటువంటి కపిలదేవుడు థియిస్టిక్ కపిల అంటాము. ఆస్తిక కపిలుడు భగవంతుడే అన్నమాట. సో ఈ విధంగా జ్ఞానయోగం. తర్వాత మనం సాధు సంగత్యంలోకి వచ్చినట్లయితే నేను కాదు మాస్టర్ని ఒక ఆయన ఉన్నాడు, సృష్టిగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ చాట్లో పోతాం. సో మనమంతా కూడా ఇప్పుడు సో అవి ఇక్కడ ఉన్నామన్నమాట. మనం ఒక బ్రహ్మాండంలో ఉన్నాము. బ్రహ్మదేవుడు ఉన్నారు, జీవులంతా ఉన్నాయి. సో ఈ బ్రహ్మాండానికి అధిపతి బ్రహ్మ, అదేవిధంగా 33 కోట్ల దేవతలు వీళ్ళంతా ఉన్నారన్నమాట. అయితే ఈ జీవుడు ఏం చేస్తున్నాడంటే భగవంతుడు తెలియనప్పుడు ఈ బ్రహ్మాండానికి అధిపతి కావాలని ట్రై చేస్తున్నారు. ప్రతి జీవి చేసేది కృష్ణ భూర్యాజీవు భోగవాంఛ కోరేయండి. మనం ఈ లోకాల్లో ఆధిపత్యాన్ని చలాయించడానికి ట్రై చేస్తుంటాం. కానీ అది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. సో ఆ విధంగా పర్సనల్గా మనం కర్మ చేసో, జ్ఞానం చేసో, ఆ విధంగా భక్తి చేసో, సాధువుల యొక్క సాంగత్యంలోకి వచ్చినట్లయితే, ఆ విధంగా భక్తిలోకి వచ్చినట్లయితే ఇదంతా అర్థం చేసుకొని, సో ఈ బ్రహ్మాండానికి ఎవరు అధిపతి? పరమాత్మ ఎవరు? గర్భోదక సాయి విష్ణువు. ప్రతి ఒక్క బ్రహ్మాండానికి గర్భోదక సాయి విష్ణువు. సో ఆ గర్భోదక సాయి విష్ణువు నుంచి క్షీణోదక సాయి విష్ణువు లేదా పరమాత్మ ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో ఉంటారు. ఎక్స్పెన్షన్ అన్నమాట. గర్భోదక సాయి విష్ణువు యొక్క ఎక్స్పెన్షనే. సో ఈ యొక్క బ్రహ్మాండం మొత్తం కూడా కారణోదక సాయి విష్ణువు నుంచి లేదా మహావిష్ణువు నుంచి వస్తున్నారు. ఓకే. సో ఇదంతా ఎక్కడ ఉన్నాం మనం? ఈ బ్రహ్మజ్యోతికి కింద ఉన్నాం, భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఇది ఏకపాద విభూతి, భగవంతుడి యొక్క ఏకపాద విభూతి. సో కాబట్టి మనం పరమ సత్యం అంటే ఈ బ్రహ్మాండం తెలుసుకోవటం, ఈ యొక్క గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, మహావిష్ణు తెలుసుకున్నంత మాత్రాన సంపూర్ణంగా జ్ఞానాన్ని మనం పొందలేదు. ఇంకా దానికన్నా అతీతంగా ఉన్నతంగా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం అనేది త్రిపాద విభూతి అంటారు. 3/4 3 రెట్లు ఉందన్నమాట. సో దీన్ని ఇట్లా చెప్పుకోవచ్చు. ఆకాశం ఉంది, మొత్తం ఆకాశం, అందులో మేఘం ఉంది, ఆ మేఘం కింద భౌతిక ప్రపంచం ఉంది. ఓకే. ఆధ్యాత్మిక ఆకాశం ఉంది, మధ్యలో మేఘమంటం వచ్చింది కదా, దాని కింద నీళ్ళలో ఉంది భౌతిక ప్రపంచం అనుకుంటే మిగతాది 3 రెట్లు ఆధ్యాత్మిక, అది స్పిరిచువల్ వరల్డ్. సో ఆ స్పిరిచువల్ వరల్డ్ లో మొదటి